మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మనం చదవద్దు. మనం ఒక్కసారి చూసినట్లయితే 21వ మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 11. అంటే మనకి ఈ మట్టల ఆదివారం అంటేనే మనకి గుర్తొచ్చేవి ఒకటి ఉంటుంది. ఏంటి అది? కట్టబడిన గాడిద. అయితే మనము ఈ 4 సువార్తల్లో కూడా ఈ వాక్యాన్ని రాయబడి ఉందన్నమాట. అయితే ముందుగా మత్తయి సువార్త 21 నుండి 11. రెండవ సువార్త ఏంటిదండి చెప్పాలి? మార్కు. రెండవ సువార్త మార్కు కదా. మార్కులో కూడా 11వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు ఉంటుంది అనమాట. సేమ్ దేవుడు గాడిద మీద నడిచింది. మూడోది లూకా సువార్త, దాంట్లో 19th verse 19th చాప్టర్ 29 to 40. దీంట్లో కూడా ఈ వాక్యం ఉంటుంది. అదేవిధంగా యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుండి 19 వరకు ఈ దేవుడు చేసిన ఈ కార్యం గురించి రాయబడి ఉందన్నమాట. అయితే దేవుడు నాకు పరిశుద్ధాత్మ ఏ విధంగా దేవుడిని నన్ను నడిపించున్నారు అని అంటే, నాకు దేవుడు ఎట్లా బయలుపరిచాడంటే, ఈ 4 సువార్తలో 4 సువార్త ఒకటే సువార్త, ఒకటే అంశం మీద ఉంది. కానీ నాకు దేవుడు 4 రకాలుగా చూపించారనమాట. అది పంచుకోవాలని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్న నాతో మాట్లాడాడు. ఈరోజు కూడా నేను మీతోని చెప్పాలని ఆశపడి ఉన్నాను. అయితే ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త, ఇవి రెఫరెన్సెస్ మనకు నార్మల్గా గూగుల్లో కూడా దొరుకుతాయి. మనం ఈరోజు మనకు టైం ఉంది కాబట్టి, స్పెషల్ డే కాబట్టి మనం ఒకసారి చదువుకుందాం. 4 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో ఈ కట్టబడిన గాడిద దేవుడు ఏ విధంగా జయోత్సవంతో నడిచారో మనం చూస్తాం అనమాట. అయితే ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో నేను 1 నుండి 11 వచనాలు చదువుతాను. అందరం కలిసి చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి, మీరు కూడా చదవండి, అందరం చదివితే మనకి వాక్యం ఈజీగా అర్థమవుతుంది. 2వ వచనం, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభు నాకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ఇదేదమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడునై గాడిదను భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారులతో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములో ఆయన ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, అందరం కలిసి చదవం ఇది గట్టిగా, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈయన ఎవరండి? ఈయనెవరు? గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు. అయితే ఇక్కడ మనం దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా బయలుపరచాడంటే, నేను మామూలుగా ఒకటి మీకు అడుగుతాను. ఇక్కడ మనం ఎన్ని గాడిదలను చూసాము చెప్పాలి? ఎన్ని గాడిదలు ఉన్నాయి ఇక్కడ? 2. అయితే మనము ఒక్కసారి ఈ వచనం ఇలానే ఉంచండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ అధ్యాయము 2వ వచనములో మనం 2వ భాగం చూస్తే, మార్కు సువార్త 11 2వ భాగం, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద పిల్ల కనబడును. మనకు మత్తయి సువార్తలో 2 గాడిద అంటే ఒకటేమో
గాడిద, దాంతోపాటు గాడిద యొక్క పిల్ల. ఇక్కడ మార్కు సువార్తలో ఏముంది? ఒక గాడిద పిల్ల. అయితే మనం మూడవది మనకి లూకా సువార్త కదా. లూకా సువార్త 19వ వచనంలో మనం చూస్తే 30 వచనం లాస్ట్ లైన్లో మనం చూస్తే, అందులో మీరు ప్రవేశింపగా కట్టబడిన యొక్క గాడిద పిల్ల మీకు కనబడును. అయితే మనకు మత్తయి సువార్తలోనేమో 2 గాడిదలు అన్నారు, మార్కు సువార్తలేమో కట్టబడిన ఒక చిన్న గాడిద పిల్ల అన్నారు. ఇక్కడ కూడా ఒక చిన్న గాడిద పిల్ల కనబడును. అదే లాస్ట్లో మనం చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయము ఇక్కడ 12 నుండి 19 వరకు మనం చూస్తే, కానీ మనం ఇక్కడ 15వ అధ్యాయము లాస్ట్ లైన్లో మనం చూస్తే, యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండను. అంటే ఇక్కడ మనం చూస్తే ఒకటే గాడిద, కానీ మనకి మార్కు సువార్తలో మాత్రం గాడిదయు దానితోనున్న ఒక పిల్ల అని రాయబడి ఉందన్నమాట. అయితే ఈ గాడిద యొక్క పేరు ఏంటని మనం చూస్తే లోకేల్, ఇంగ్లీష్లో దీన్ని లోకేల్ అంటారనమాట. అయితే లోకేల్ అన్ని అర్థం ఏంటి అంటే దేవుని మోసిన గాడిద అని దానికి పేరు. అయితే ఈ గాడిదలో మనం చూస్తే గాడిదను మనం దీంట్లో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. అది ఏంటిదంటే అది జ్ఞాపకం చేసుకుంటుంది అనమాట, అంటే గుర్తు పెట్టుకుంటుంది, దానికి మెమొరీ పవర్ అనేది ఎక్కువ. సెకండ్ది మనం చూస్తే, ఇప్పుడు మనం ట్రైనింగ్ ఇస్తాం కదా, ఇప్పుడు మన ఇంట్లో పెట్ యానిమల్స్ ఉంటే మనం డాగ్కి ఏం చేస్తాం? ట్రైనింగ్ ఇస్తాం, అంటే ఎవరైనా వచ్చినప్పుడు కొడుకొద్దని అట్లా చెప్తాం కదా. సో మనం డాంకీకి కూడా, అంటే గాడిద కూడా అట్లా ట్రైన్ చేస్తే అది చాలా త్వరగా నేర్చుకునేది అనమాట. అయితే 2 విషయాలు మనము గాడిద దగ్గర నుంచి చూడవచ్చు. అయితే దేవుడు ఎందుకు ఈ గాడిదను చూస్ చేసుకున్నారని మనం చూస్తే ఫస్ట్ థింగ్ ఇక్కడే రాయబడింది, ప్రవచనములు నెరవేరాలని. ఎంతమందికి గుర్తుందో చూద్దాము. లాస్ట్ ఇయర్ తాత ఉన్నప్పుడు లెంటి డేస్లో కొన్ని రెఫరెన్సెస్ చూపించారు. ఎవరికన్నా గుర్తుందా? ప్రవచనము దాని యొక్క నెరవేర్పు అంటే గుర్తున్నట్టుంది ఎవరికన్నా. ప్రవచనము చిట్టక గుర్తుంది. థ్యాంక్స్ అక్క. జకర్యా 9:9లో మనం చూస్తాం. అంటే నార్మల్గా మనము లెంటి డేస్లో దేవుని యొక్క ఎముకలు విరిగిపోలేదని, దేవుని యొక్క వస్త్రములు చీట్లు వేశారని, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిందని, ఇవన్నీ ఆల్రెడీ దేవుడు రాసి పెట్టాడు. కానీ న్యూ టెస్టిమెంట్లో మనం చూస్తే అవన్నీ ఏమయ్యంటే నెరవేర్చబడ్డాయి అనమాట. అయితే ఇక్కడ మనం ఇప్పుడు అన్న చెప్పినట్టు జకర్యా గ్రంథము 9:9లో మనం చూస్తే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రవచనం అన్నమాట. ఇది మనము మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో ఇది ఏమైందంటే నెరవేర్చబడింది. అయితే ఇక్కడ మన దేవుడు దీనుడిగా గాడిద పిల్లను దాని మీద ఎక్కి వచ్చుచు. మనం చూస్తే కొన్ని చర్చెస్లో ఈరోజు ర్యాలీ జరుగుతుంది కదా, మట్టలు అన్నీ తీసుకొని వీధిలో అందరు తిరుగుతారు. కానీ మన దగ్గర అట్లాంటి ఫెసిలిటీ లేదు. VBSకి మనం ఎట్లయితే ప్రొసెషన్ చేస్తామో మట్టలు పట్టుకొని కూడా పాటలు పాడుకుంటూ అందరు తిరుగుతారు కదా. కానీ మనకు అట్లాంటి ఫెసిలిటీ లేదు. కానీ అయినా మనం ఎక్కడున్నా కూడా ఆయనను స్తుతించి ఆరాధించే వారంగా ఉండాలి. అయితే ఇక్కడ మనం ప్రవచనంలో చూస్తే సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడై గాడిదను దాని పిల్ల మీద ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నప్పుడు మనము దేవుడు వస్తున్నాడంటే మనకి ఏం కలగాలి? సంతోషం కలగాలి. ఇప్పుడు 2వ రాకడ వస్తుంది అంటే మనకి కొంచెం సంతోషం కలుగుతుంది, కొంచెం బాధ కలుగుతుంది, భయం కలుగుతుంది. అంటే నేను ఎత్తబడే గుంపులో ఉండనా అంటే ఈ వీక్ మొత్తం మనం పరిశుద్ధంగా ఉన్నాము, ఏ తప్పులు చేయకుండా ఉన్నాము అని మనంతటి మనమే సెల్ఫ్ చేసుకుంటే, అంటే వ్యక్తిగత ఇంకా నిలబడి ఉన్నాను నేను జ్ఞాపకం చేసుకుంటే ఏదో ఒక విషయంలో అన్నా
పడిపోతాం కదా, అంత మన లైఫ్స్ ప్యూరిటీగా కానీ పరిశుద్ధంగా ఉండవు. మనం ఎక్కడో దగ్గర దేవుని చాటుగా ఏర్పించే వారంగా ఉంటాం. అందుకే మనం బలలో చేయవేసేటప్పుడు కూడా మనంతటి మనమే పరీక్షించుకుంటాం, అంటే మనం జ్ఞాపకం చేసుకుంటాం. చేసిన అన్ని దేవుడి దగ్గర ఏం చేయాలి, మనం పశ్చాత్తాపడాలి. ఆయన దగ్గర అడిగితే ఆయన మనలను క్షమించే దేవుడు అనమాట. అయితే ఇక్కడ మనం దేవుడు మన వాక్యంలోకి మనం వచ్చేస్తే, ఇక్కడ ముందుగా మనం చూస్తే ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడదు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం కదా, దేవుడు ఈ గాడిద మీద ఎక్కి యెరూషలేము నుండి ఇదంతా తన ఎండింగ్ అన్నమాట. ఇదంతా అంటే ఇంకొక 5 daysలో దేవుడు ఎక్కడ అప్పగింపబడుతున్నారు, సిలువకు అప్పగింపబడుతున్నారు. ఇక్కడ ఏమవుతుంది, దేవుడిని ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఊరేగిస్తున్నారు అనమాట. మనం నార్మల్గా చూస్తే వివాహాలు జరుగుతాయి కదా, అంటే పెళ్ళి అయినప్పుడు పెళ్లి కొడుకుని ఎట్లా ఊరేగిస్తారు కదా, తెలుసు కదా, మనం అందరం చూస్తాం కదా. మేము పాతింటి దగ్గర ఉన్నప్పుడు చూసేవాళ్ళం. 2-3 daysకి ఒక పెళ్ళి అయ్యేది ముస్లిమ్స్ది. వాళ్ళు ఎంత ఫుల్ పూలు వేసుకొని, వాళ్ళు దేని మీద కూర్చుంటారు, గాడిద మీద కూర్చుంటారా, దేని మీద కూర్చుంటారు, గుర్రాల మీద కూర్చుంటారు. ఎందుకు, అది దాన్ని కొంచెం నీట్గా స్నానం చేయించి దానికి హెయిర్ అది ఇదంతా అది ఎంత మంచిగా కనిపిస్తారు. మళ్ళీ దానికి ఏం చేస్తారు, అలంకరిస్తారు కదా, దానికి ఏవేవో చెంకిసేసి అలంకరిస్తారు. కానీ మన రాజు సాత్వికుడు, ఆయన ఏ విధంగా ఉన్నాడంట, గాడిద పిల్ల మీద. గాడిద అంటే దాని నోట్లోకి వెళ్ళి దుర్వాసన వస్తుందంట. కానీ అట్లాంటి దేవుడు, మన దేవుడు ఏమై ఉన్నాడు, దీనుడై ఉన్నాడు. అలాంటి మన గొప్ప దేవుడు, ఆయన తలుచుకుంటే ఏదన్నా చేయగలడు కదా, కానీ మన దేవుడు మాత్రం దీనుడు. ఎందుకు, ప్రవచనాలు నెరవేరాలని చెప్పి ఆయన ఒక గాడిద మీద ఊరేగించబడి ఉన్నాడు అనమాట. అయితే ఊరేగించబడి ఉన్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ, జన సమూహం అంతా ఏం చేస్తుంది, దావీదు కుమారునికి జయము. మనం కింద ఫుట్ నోట్లో చూస్తే జయము అనగా హోసన్న, ప్రభు పేరట వచ్చువాడు ఏమవ్వాలంట, స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని బిగ్గరగా వాళ్ళు గట్టిగా కేకలు వేశారన్నమాట. మన జీవితంలో కూడా ఏ మేలు జరిగినా కూడా మనం ఆయన బిగ్గరగా మనం ఆయనను స్తుతించాలి. మనం కొంచెం గట్టిగా ఇది సౌండ్ సిస్టమ్ గట్టిగా పెట్టుకుంటే అందరికీ ఆబ్జెక్షనే కదా, మందిరం కట్టేంత వరకు మనకి అట్లా ఏమి ఉండదు, కట్టేంత వరకే. తర్వాత మనం కట్టుకున్నాక మందిరం వెళ్తే మనం ఎంత సౌండ్ అయినా పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మనం చూస్తే వాళ్ళు జన సమూహం అంట ఎంతో దేవుణ్ణి ఉల్లాసంగా ఉత్సాహంగా వాళ్ళు దావీదు కుమారునికి ఏంటంట జయము హోసన. ఈ దినం మనం కూడా ఇందాక మనం ఆరాధన వాక్యంలో చూసాం, మనం ఆయనను ఏం చేయాలి, హృదయపూర్వకంగా మనం ఆయనను స్తుతించాలి. ఇచ్చిన దినాన్ని బట్టి మనకు ఎంతో కృప ఉంటుంది కదా, ఆయన జరిగించిన ఆశ్చర్య కార్యములన్నీ మనం తెలియజేయాలి. దేవుడు మన పట్ల చూపించిన కృప మనము మర్చిపోవద్దండి. అది చిన్నదైనా పెద్దదైనా మనం ఆయనను స్తుతించే వారంగా ఉండాలి. అయితే ఇక్కడ ఫస్ట్ థింగ్, ఈ మత్తయి సువార్తలో నేనేం తెలుసుకున్నానంటే, కట్టబడి ఉన్న గాడిద అంటే ఈ గాడిద ప్లేస్లో ఒకవేళ నేను ఉండింటే నాకు ఏమొచ్చేది, దేవుని ద్వారా నాకు ఘనత వచ్చేది. అక్కడ ఎన్నో గాడిదలు ఉండొచ్చు, కానీ ఆ గాడిదకి ఏం కలిగింది, ఘనత కలిగింది. అంటే దేవుడు మనతో ఉంటే మనకేం కలుగుతుంది, ఘనత వస్తుంది అనమాట. మనం పెద్ద పెద్ద లీడర్స్తో పెద్ద పెద్ద వారితో ఉంటే మనకి ఘనత రాదు, కానీ అదే మనం దేవునితో ఉంటే మనకి జయం వస్తుంది, ఘనత కలుగుతుంది అనమాట. అదే మనం ఎఫ్ఎస్సి పత్రిక, ఎఫ్ఎస్సీలు 1వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచుకొనెను. అంటే ఇక్కడ మనం చూస్తే దేవుడు ఫస్ట్ లైన్లో మనం చూస్తాం కదా, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తనకు ఏం కలగాలి, మహిమ. అంటే మన ద్వారా దేవునికి ఏం కలగాలి, గట్టిగా చెప్పాలి, మహిమ. నా ద్వారా నా దేవునికి మహిమ కలగాలి. అంటే ఈ లోకంలో నేను బ్రతికి ఉన్నన్ని రోజులు ఆయనకి మహిమ తెచ్చేదానిగా నేను ఉండాలి అని దేవుడు నాకు నిజంగా, నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు కూడా ఏ విధంగా నువ్వు దేవుణ్ణి సంతోషపెడుతున్నావు అని, ఇది రెండోదిగా నా ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఎవరికో మనుషులకు మహిమ వస్తే అది ఎక్కువ రోజులు ఉంటుందా అండి,
కొంచెం సేపే, మన ప్రేమ అంతలో కనబడి అంతలోనే మాయమయ్యే లైఫ్. అదేవిధంగా ప్రేమ కూడా అంతే ఉంటుంది, అప్పుడే కనిపించి అప్పుడే మాయమైపోతుంది. కానీ మనం ఉన్నన్ని రోజులు దేవునికి మాత్రం మనము కీర్తి తెచ్చే వారంగా, మహిమ తెచ్చే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనలను ప్రేమ చేత, ఇక్కడ మనం చూస్తాం కదా, ఇక్కడే ఉంటుంది ఆ మాట, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తే జగత్తు పునాది వేయబడక మునిపే అంటే ఈ లోకంలో ఇంకా ఏది కూడా సృష్టించబడలేదు, దేనికి కూడా పునాది అనేది రాలేదు. అప్పుడే దేవుడు మనలను ఏర్పరచుకోలేను. అలాగే గార్డెన్ కూడా, కట్టబడిన గార్డ ఎవరికి యూస్ ఉంటుంది? దానివల్ల ఎవరన్నా ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్తే దాని మీద ఏదైనా వస్తువులో, దాని మీద బట్టలో, ఏదైనా సామాన్లో పెట్టుకోవడానికి గార్డ యూజ్ అవుతుంది. కానీ దేవుడు మాత్రం అలాంటిది కట్టబడి ఉంది. మనం కూడా మన పాత జీవితం అంటే పాపములో, అందుకే నాకు ఏహెచ్కేల్ రాసిన పత్రికలో మాట, గ్రంథంలో మాట నాకు చాలా ఇష్టం. పాపములో రక్తములో పొరలాడుచున్న నీవు అయినా నా దగ్గరకు వచ్చి ఏం చెప్పాడంట? బ్రతకమని సెలవిచ్చాడు. ఒకవేళ మనం ఏదైనా తప్పు పాపంలో చేశారనుకోండి, ఎవరన్నా చెప్తారా? మనము ఈ రోజుల్లో చెప్పము, ఎందుకంటే రివర్స్ అయిపోతారు కదా. అందుకే మనం ఎవరికి ఏం చెప్పము. కానీ దేవుడు మాత్రం మనకి రక్తంలో పొరలాడుచున్న మనలను చూసి బ్రతకమని సెలవిచ్చి ఉన్నాడు అనమాట. అయితే ఇలాంటి దేవుణ్ణి మనం ఈ దినమున ఏం చేయాలి? ఘనపరచాలి, దేవునికే మహిమపరచాలి, ఆయనకు జయము కలుగజేయాలి. మన జీవితం ద్వారా ఆయనకి ఏం రావాలి? కీర్తి కలుగునట్లు మనము జీవించాలన్నమాట. అయితే మనం చూస్తే అదే విధంగా దేవుడు మన పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటారు అనమాట. ఈ దినము ఏంటిది? యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని అందు మనం ఉత్సహించాలి కదా. వాళ్ళు అక్కడ ఉన్నవారు, ఒకవేళ మనం ఇమాజిన్ చేసుకుందాం, మనం కూడా ఒకవేళ అక్కడ జన సమూహంతో మనం కూడా ఉంటే సంతోషంగా ఉండేవాళ్ళం కదా. అంటే వాళ్ళందరూ అట్లా మట్టలు వేస్తున్నప్పుడు, వారి బట్టలు అక్కడ దారి పొడుగున పడిచినప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా దేవుని స్తుతించారు. అదేవిధంగా మనము ఎక్కడున్నా ఏది చేసినా కూడా ఆయనను మహిమపరిచే వారంగా మనం ఉండాలి. మన జీవితం ద్వారా ఆయనకు మహిమ రావాలి. అదే మనం యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతాను. అంటే నార్మల్గా మనం చూద్దాం, టైం ఎక్కువ అయిపోతుంది, 10 అయినప్పుడే. ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త 9:9 ఇక్కడ పుట్టుకతో గుడ్డివాడు ఒకడు ఉన్నాడు అనమాట. అయితే శిష్యులు అడుగుతారు, దేవా వీడైనా వీడి తల్లి అయినా ఏమైనా పాపం చేశారా, అందుకే వీడికి గుడ్డితనం వచ్చిందా అని అడిగితే దేవుడు ఇక్కడ రిప్లై ఏమిస్తాడంటే 3వ వచనంలో, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాను. ఎంతమందికి అర్థమైంది వాక్యం? అంటే మన జీవితంలో ఒకటి మనకు లోటు ఉండొచ్చు, అనారోగ్యం లోటు ఉండొచ్చు, డబ్బు లోటు ఉండొచ్చు, అందం లోటు ఉండొచ్చు, హైట్ లోటు ఉండొచ్చు, ఏదన్నా మనకు లోటున్నా ఆ లోటు ఎందుకుందంటే దేవుడు అది ఫుల్ఫిల్ చేయాలి. మన ద్వారా దేవుడు ప్రత్యక్షపరచబడాలి. అందుకే అంటాడు కదా, పరలోకమందున మీ తండ్రి, మన వెలుగు ఏ విధంగా ఉండాలంటే ఇతరులకి దేవుణ్ణి ప్రత్యక్షపరిచేదిగా ఉండాలి. అదే ఇక్కడ మనం చూస్తే దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాను. అంటే ఇక్కడ దేవుడు వీడిని గుడ్డివాడిగా చేశారు కదా, ఆ తర్వాత అతనికి ఏమైంది? దేవుడు ముట్టగానే కళ్ళు వచ్చాయి కదా. అంటే ఇక్కడ దేవుడు ప్రత్యక్షపరచబడాడు. ఆ గుడ్డి అయిన ద్వారా దేవుడు ప్రత్యక్షపరచబడాడు. మన ద్వారా కూడా మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదో ఒక కార్యం ద్వారా మనం కూడా ఆయనను మహిమ తెచ్చే వారంగా ప్రత్యక్షము ఆయనకు తెచ్చే వారంగా మనం ఉండాలన్నమాట. రెండవదిగా మనం చూస్తే ఫస్ట్ ఏం చూసామండి? మీరు అందరూ అట్లా సీరియస్గా ఉండకండి, నాకు భయం వేస్తుంది. ఫస్ట్ ఆ గాడిద కట్టబడి ఉంది, ఆ తర్వాత కట్టబడిన గాడిద విప్పబడింది. అంటే మనం కూడా విప్పబడి ఉన్నాం. అంటే మనం కొలసీలో కూడా చూస్తాం కదా, మీరు అంధకార సంబంధమైన పాపంలో నుండి మీరు విడిపించబడారు. మనకేం కలిగింది? పాపక్షమాపణ కలిగింది. ఎవరి ద్వారా? కుమారుని ద్వారా మనకు పాపక్షమాపణ కలిగిందనమాట. అయితే ఫస్ట్ థింగ్ మనం మత్తయి సువార్త ఈలో మనం చూస్తే కట్టబడి ఉన్న గాడిద, మనం కూడా పాపముల చేత ఇబ్బందుల చేత కట్టబడి ఉన్నాం. కానీ దేవుడు మెల్లగా మన చిక్కుముడులను
తీసే దేవుడు. యాకోబు అంకుల్ మొన్న చెప్తున్నారు, ఆయన అంట ఎందుకు ఆలస్యం అవుతుందంటే చిక్కుముడులు తీయడానికి టైం పడుతుందంట. అంటే మనం కూడా అట్లే కట్టబడి ఉన్నామేమో, ఇంకా అనేక సమస్యలకు జవాబు రావట్లేదంటే కట్టబడి ఉన్నాం. దేవుడు మెల్లగా అన్నీ ఒకటేసారి విప్పేసారు అనుకో, దేవుడిని జ్ఞాపకం చేసుకుంటామా? మనము చేసుకోం కదా. అందుకే దేవుడు ఒక్కొక్కటి మన ఏమంటారు పాత జీవితాన్ని తీసేసి మన బాధలను తీసేసి నూతనమైన జీవితం ఇచ్చే దేవుడు అనమాట. రెండోదిగా మార్కు సువార్త 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. అయితే ఇక్కడ మనం 4వ వచనంలో చూస్తే, మనం ఇంతకు ముందే మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం కదా. ఏంటి అని అంటే, దేవుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు 2 శిష్యులకు చెప్తారనమాట, మీరు ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్లను మీరు తీసుకొని రండి అని చెప్పినప్పుడు శిష్యులు ఎవరన్నా అడిగితే ఏం చేయాలి అంటే దేవుడు ఏం చెప్తారు, ఇది ప్రభువు నాకు కావాల్సి ఉన్నదని చెప్తారు కదా. అయితే ఇక్కడ మనం 4వ వచనం నుండి ఇక్కడ 5వ వచనం లాస్ట్ లైన్లో చూస్తుంటే, అక్కడ నిల్చున్న వారిలో కొందరు మీరు ఏమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. అంటే దేవుడు ఆజ్ఞాపించిందే చెప్పడం. రెండోదిగా దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే, దేవుడు ఆజ్ఞాపించింది మనం చెప్పడం. అంటే నిన్న మనం చూస్తే అపోస్తుల బోధ, మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే అపోస్తుల బోధ. నిన్న మనం అపోస్తుల బోధ అంటే చూసాం కదా, ఏంటిది? సత్యమును చెప్పడం. పంపబడిన వారు అంటే అపోస్తులుడు అంటే పంపబడిన వారు. ఎవరు పంపబడ్డారని మనం నిన్న రాజన్న, సోల్మన్, పండు, మెర్సమ్మ, సుశీల టీచర్ చెప్పారు కదా. అంటే మనం ఏం నేర్చుకోవాలి? పంపబడిన వారు అంటే క్రీస్తు ఈ లోకంలోనికి పంపబడిన వారు. దేవుడు ఈ లోకంలో ఉండి అనేకమైన అద్భుతాలు చేశారు, ఉపమానాలు చెప్పారు. అయితే మనము ఏం నేర్చుకోవాలంటే ఈ లోకంలో సత్యమును అనుసరించాలి, సత్యంలో మనం కూడా నడవాలి, సత్యంలో మనము కనపరచబడాలన్నమాట. అయితే మనము సత్యము అని చూస్తే నాకు ఎందుకో ప్రేమ 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 అని వస్తుంది. ఏ రెఫరెన్స్ చూసినా కూడా దేవుడు నాకు ప్రేమతోనే మాట్లాడుతున్నాడు అనమాట. అయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి వెళ్దాము. 15:10 చూస్తే, 15వ అధ్యాయం 10వ వచనము, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలను గైకొనడి ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. కొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉంది. అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుని ఆజ్ఞల యందు కుమారుడైన దేవుడు ఆజ్ఞల యందు ఏమి ఉన్నారంట? నిలిచి ఉన్నారు. అందుకే ప్రేమించబడు. అయితే ఈ దినమున మనకి దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, మీరు నా ఆజ్ఞలు కొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉంది. అంటే మనము ఏం చేయాలి? ప్రేమ యందు నిలిచి ఉండాలి. క్రీస్తు ప్రేమ యందు మనము నిలిచి ఉండాలి. అంటే దేవుని వాక్యం కానీ ఏది మన దగ్గరకు వచ్చినప్పుడు మనము దాని ప్రకారము నడుచుకోవాలన్నమాట. అందుకే నిన్న మనం చూసాం, పండు చెప్తున్నాడు, అంటే దేవుని దగ్గరకు వస్తే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, స్వస్థతలు వచ్చేస్తాయి, ఇల్లులు వచ్చేస్తాయి, కార్లు వచ్చేస్తాయి, బంగ్లాలు వచ్చేస్తాయి కాదు. అది రావాలంటే దాని వెనుక ఇంకొకటి గొప్పది ఉంది. ఏంటిది? అది శ్రమ. మనకి శ్రమ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు కదా, ఓర్పు అంటే కూడా మనకి ఎక్కువ ఇష్టం ఉండదు. కానీ మనం దేవునితో సహవాసం ఎంతగానం చేస్తామో మనకు అన్ని శ్రమలు ఎదురవుతాయి. కానీ దాని నుండి తప్పించే దేవుడు ఉన్నాడని మనము గుర్తెరిగి మనము ముందు కొనసాగింపాలి. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం, 12వ అధ్యాయం 1వ వచనం మనందరికీ తెలుసు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడునైనా యేసు వైపు చూడాలి. అయితే మనకి శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఎవరి వైపు చూడాలి? మనము యేసు వైపు చూడాలి. అందుకే మనం కీర్తనలో కూడా చూస్తాం కదా, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనకి మేలు కావాలన్నా, ఏది కావాలన్నా పరలోకమందున తండ్రియే మనకి ఇచ్చే దేవుడు అనమాట. అయితే రెండోదిగా మనము ఏం చూసామంటే, దేవుడు ఇచ్చే ఆజ్ఞలను మనము గైకొనాలి. అంటే ప్రేమ కలిగి
దేవుని యందు మనం ప్రేమలో నిలకడగా ఉండాలన్నమాట. ఆయన చెప్పే మాటలు మన హృదయంలోనికి మనం తీసుకోవాలి, మనము అట్టి రీతిగా ఉండాలన్నమాట. అయితే మూడవదిగా మనం చూస్తే మనం ఫస్ట్ ఏం చూసాం, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కట్టబడి ఉన్న గాడిద కొరకు చూసాం కదా. సెకండ్దేమో అదే అంశము మార్కు సువార్త 11వ అధ్యాయంలో దేవుడు ఆజ్ఞాపించినట్టు ఏం చేశారంటే శిష్యులు చేసి ఉన్నారనమాట. అదే మూడవది మనం చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయము 40వ వచనం నేను చదువుతాను. ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ దానికంటే ముందు ఒక వచనంలో మనం చూస్తే ఇక్కడ జన సమూహం అంతా ఏం చేస్తుందండి, జన సమూహం అంతా బట్టలు, దేవుడు గాడిద మీద ఎక్కి వెళుతుంటే బట్టలు వేయడము, ఖర్జూరపు మట్టలు పరచడము జరుగుతుంది కదా. ఇంకా వారు ఇంకొక పని చేస్తున్నారు, ఇందాక మనం చదివాం. ఏం చేస్తున్నారు వారు? ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమ కలగాలని వాళ్ళు జయాలు పాడుతున్నారు అనమాట, జయం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న పరిశీలకు ఏమైందంటే కోపం వచ్చింది. అది మనం ఒకసారి చూద్దాం. 39వ వచనం చదవండి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, అంటే పరిసయ్యులు ఏం చేస్తున్నారంట, వాళ్ళని కొంచెం అరవద్దని చెప్పు, స్లోగా అని చెప్పు అని అంటున్నారు. కానీ దేవుడు ఇక్కడ ఒక గొప్ప రిప్లై ఇచ్చాడు. అది ఏంటంటే, ఆయన వారిని చూచి, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనంట మీతో చెప్పుచున్నా. అంటే ఒకవేళ నేను ఈ జన సమూహమును మీరు ఆగండి, జయాలు పలకకండి అని చెప్తే, ఇక్కడున్న రాళ్ళు అంట దేవుణ్ణి మహిమపరుస్తాయంట, రాళ్ళు కేకలు వేస్తాయంట. అయితే మనము మార్నింగ్ కూడా చూసాం కదా, ఈ సృష్టి అంతా దేవుడు నోటి మాటతోని సృష్టించబడింది, కానీ ప్రతిది కూడా ఆయన మాటకు లోబడుతుంది కదా. సముద్రాన్ని మనం చూస్తే దానికి ఒక బార్డర్ పెట్టారంట జీసస్, మీరు ఆ బార్డర్ వరకే ఉండండి, దాన్ని క్రాస్ అయ్యి రావద్దంటే అది ఏం చేస్తుంది, దేవుని మాటకి అది లోబడుతుంది. అదేవిధంగా ఎర్త్ని కూడా మనం చూస్తే అది గాలిలో వేలాడబడుతుంది అనమాట. అయితే ప్రతిదీ సృష్టి కూడా ఆయనకు లోబడుతుంది. కానీ మనము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అని ఒక్కరికి చెప్పే బదులు నేనే పరీక్షించుకోవాలి కదా, నేను దేవుని మాటకు లోబడుతున్నానా అంటే. ఈ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, రాళ్ళే కేకలు వేస్తాయంట. అంటే మనము అంటే దేవునికి అవి కూడా సాక్ష్యము పలికే రీతిగా ఉన్నాయన్నమాట. అయితే అదేవిధంగా మనం యెషయా గ్రంథం 55:12వ వచనంలో మనం చూస్తే, అంటే సృష్టి అంతా కూడా దేవుణ్ణి స్తుతిస్తుంది. 55 మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు, మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పొలములోని చెట్లను ఏం చేస్తాయంట, చప్పట్లు కొడతాయంట. అసలు మనం ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే ఎంత విచిత్రంగా ఉంటుంది కదా. అంటే దేవుడు సృష్టించినది ప్రతిది కూడా, అంటే చెట్లు గాలి వస్తేనే అది ఊగుతుంది కదా, కానీ అట్లాంటివి కూడా దేవుడు సృష్టించింది ప్రతిదీ ఆయనకి నమస్కారం చేస్తుంది, ఆయనను స్తుతిస్తుంది. పొలములోని చెట్లను ఏం చేస్తున్నాయి అంట, చప్పట్లు కొడుతున్నాయి అంట. అదేవిధంగా పైన చూస్తే, మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదములు చేయును. అంటే మనము ఇక్కడ ఎస్తేర్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మొర్దెకై అంటాడు కదా, నువ్వు ఈ సమయం ముందు మౌనముగా ఉంటే దేవునికి వేరే ఒక దిక్కు నుండి సహాయం వస్తుంది అన్నమాట. అయితే మనం కూడా ఒకవేళ దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆరాధించకపోయినా స్తుతించకపోయినా, దేవుడి ఇక్కడ ఉన్న మనం ఇవన్నీ వేస్ట్ అనుకుంటాం కదా, దేవునికే అవి ఎక్కువ యూస్ఫుల్. అవే దేవుడిని ఏం చేస్తాయంట, మహిమపరుస్తాయి అన్నమాట. అందుకే మనము వాటికి మనం ఛాన్స్ ఇవ్వద్దు కదా, ఎందుకంటే మనము ఆయన చేతులతో మనము చేయబడి ఉన్నాం కదా, ఆయన స్వరక్తం ఇచ్చి మనలను కొన్నాడు కదా.
లోక పాప భారమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే ఆ గొర్రెపిల్ల మన కోసం ఏం చేసింది? ప్రాణం అర్పించింది. ఇంకొక 5 డేస్లో చూస్తే 7 దైవజనులు అద్భుతంగా మనకి సిలువలో దేవుడు పలికిన 7 మాటలు చెప్తారు. మనం నిజంగా మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడో మనకి అర్థమవుతుంది. మన పాపముల నిమిత్తము ఎవరు కూడా ఈ లోకంలో మరణించరు అని చెప్తారు, కానీ అవన్నీ వేస్టే. కానీ దేవుడు మాట తప్పనివాడు. మనం అంత నమ్మకంగా లేము, కానీ దేవుడు నమ్మదగినవాడు. నేను నార్మల్గా ఎప్పుడైనా దేవా నేను తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించు, నా పాపములు నీ వీపు వెనక తట్టు వేసుకో, ఎప్పుడు జ్ఞాపకం తెచ్చుకో అని అన్నప్పుడు నాకు ఒకసారి సడన్గా యాష్ వెడ్నెస్డే రోజు వచ్చారు అందరూ. మనం ఒక 2 మినిట్స్ అందరం సైలెంట్గా ఉండి సిలువ మీద దేవుడిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే మనం పాపం చాలా ఈజీగా చేసేస్తాం, సిల్లీగా చేసేస్తాం, కానీ ఆయన సిలువ మీద ఏ విధంగా భరించాడో మనము జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అంటే వీపు వెనక తట్టు వేసేసుకో, ఇంకా నువ్వు ఎన్నడూ జ్ఞాపకం చేసుకో అంటే ఆయన సిలువ, అంత బరువు గల సిలువను ఆయన ఏ విధంగా మోసాడో మనము జ్ఞాపకం చేసుకోవాలి. కొరడాతో ఏ విధంగా దెబ్బలు తిన్నాడు. అందుకే దేవుడు అంటాడు కదా, దేవా ఈ చిత్తం అయితే ఈ గిన్నెను నా యొద్ద నుండి తీసేయమంటాడు. అంటే ఎంత దేవుడు ప్రెషర్కి ఫీల్ అయ్యాడో మనకి తెలుసు. కానీ మనము కూడా ప్రతి భారం సులువుగా చిక్కులు పెట్టు పాపంలను మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కానీ విశ్వాసమునకు కర్తను మనం ఆయనను చూస్తూ ముందు నడవాలన్నమాట. అదే మనం ఒకసారి మీకా 7:9 మనం ఒకసారి చూద్దాం. మీకా అంటే నాకు నిజంగా అట్లా అనిపించింది అనమాట. మనం ఏదన్నా తప్పు చేసినప్పుడు మనం ఈజీగా దేవుని దగ్గర ఒప్పేసుకుంటాం, దేవా క్షమించేసే, నీ వీపు వెనుక తట్టు వేసుకో, నువ్వు అవి ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకుని అంటావు. కానీ అది ఎంత కష్టమైనదో మనకి తెలియదు కదా. ఆయన ఆ బాధ ఆయన ఒక్కరే భరించిండు. మీకా 7:9 కూడా మనం చూస్తే, నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. అయితే ఇక్కడ మనం చూస్తే మనము యెహోవా దృష్టికి పాపం చేస్తున్నాం, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట? మన పక్షమున, ఇక్కడే రాయబడి ఉంది, ఆయన మన పక్షమున వ్యాజ్యమాడే దేవుడు. మనకి రోమీలకు రాసిన పత్రిక 8:31 ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవరు? కానీ దేవుడు మన పక్షం నుండి ఏం చేస్తున్నాడంట? మన పాపముల నిమిత్తము వ్యాజ్యమాడే దేవుడు. మనం చేసిన ప్రతి ఒక్క తప్పులకు ఆయన సిలువలో వ్యాజ్యమాడుతున్నాడు అనమాట. మనము అట్లాంటి దేవుడిని కలిగి ఉన్నామంటే మనము హృదయపూర్వకంగా ఆయనను స్తుతించాలి. ఆఖరిగా మనం చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయము 16వ వచనంలో మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము. ఆయన శిష్యులు ఈ మాట మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరిచినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారాయనను వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొని. అయితే ఇక్కడ మనం చూస్తే అక్కడున్న జనసమూహము అంతా ప్రభు పేరట వచ్చువాడు ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిద పిల్ల మీద ఎక్కి ఉన్నాడు. అంటే ఇక్కడ వాళ్ళందరూ జనసమూహం అంతా దేవుణ్ణి ప్రేస్ చేస్తున్నప్పుడు శిష్యులంట, అరే ఇక్కడ మనం చూస్తాం కదా, శిష్యులంట మొదట వారు ఏం చేశారంట? గ్రహింపలేదంట. అంటే దేవుడు ఇంత కార్యాలు చేశాడా అని వారు గ్రహింపలేదు. కానీ దేవుని ద్వారా ఆయన క్రియలు ఇక్కడ మనం చూస్తాం. కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడి ఉన్నాయని వారాయనకు వాటిని చేసిరని జ్ఞాపకమున తెచ్చుకోవాలి. 4వది మనం చూస్తే జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. మొదటిగా మనం చూస్తే కట్టబడి ఉన్న గాడిద. 2వది మనం చూస్తే దేవుడిచ్చు ఆజ్ఞలను మనము గైకొనాలి. 3వదిగా మనం చూస్తే రాళ్ళు కూడా ఏం చేస్తారంట?
కేకలు వేస్తాయి. ఒకవేళ మనం సైలెంట్గా ఉండి మనం ఏం చేయకపోతే రాళ్ళు కూడా కేకలు వేస్తాయి అన్నమాట. సృష్టి ఆయనను స్తుతిస్తుంది. 4వదిగా మనం చూస్తే యేసుక్రీస్తును మనము నిరంతరము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎన్నోసార్లు చూస్తాం బల్లలో మనం వెళ్ళేటప్పుడు మీరంతటి మీరే విమర్శించుకోండి అన్నప్పుడు మనమే ఆయనను మనం అదే చూస్తాం. మీరు నా శరీరమును రక్తం త్రాగినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనం దేవుడిని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అంటే మన కొరకు ఆయన ఎంత కష్టపడ్డారో, ఏ విధంగా సిలువలో ఆయన మన కొరకు మరణించారు, మన కొరకు, నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పిల్లల కొరకు మనం ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆయనకు మనం ఏం చేయాలి? స్తుతులు చెల్లించే వారంగా ఆయనను జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఆయనను జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనం ఫస్ట్ థింగ్ మనకి దేవుడు జ్ఞాపకం వస్తాడంటే శ్రమలు వచ్చినప్పుడే దేవుడు మనకి జ్ఞాపకం వస్తాడు. సంతోషం వస్తే మనకి అంతలా జ్ఞాపకం రాడు, ఎందుకంటే మన ఎంజాయ్మెంట్లోనే మనం ఉంటాం. కానీ శ్రమలు వచ్చినా ఏదొచ్చినా ప్రతి సమయంలో మనము దేవుడిని జ్ఞాపకం తెచ్చుకునే వారంగా ఉండాలన్నమాట. అయితే మనము గలతీయులకు రాసిన పత్రిక 1:4 మనం చూస్తే, గలతీయులు 1:4, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం దేవుని జ్ఞాపకం తెచ్చుకోవాలంటే ప్రస్తుతంలో ఉన్న దుష్ట కాలంలో నుండి ఆయన మనలను పాపము నుండి విమోచించినాడని మనం ఏం చేయాలంటే జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఫస్ట్ థింగ్ మన రక్షణ అనేది మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. అందుకే మనం చూస్తాం, మీరు ఏ బండ నుండి చెక్కబడితేరో, ఏ గుంటలో నుండి త్రవ్వబడితేరో మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. అంటే మనం అవి జ్ఞాపకం తెచ్చుకుంటేనే మనం ఆయనను స్తుతించగలుగుతాం. అయితే మనం ఇక్కడ చూస్తే మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. ఈ విషయాన్ని బట్టి మనము ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించాలన్నమాట. అయితే ఆఖరిగా మనము ఇది యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుండి 19 వరకు మనం తర్వాత చదువుకుందాం ఇంటికి వెళ్ళినాక. ప్రజెంట్ ఇప్పుడు అయితే మనం చూస్తే ఇక్కడ 17th వర్స్ నుంచి మనం చదువుకుందాం. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియలు చేశానని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయెనో చూడుడి. ఇదిగో లోకము ఆయన వెంట, చదువుదామండి, ఆయన వెంట పోయినదని చెప్పుకునేది. హల్లెలూయా. అయితే ఇక్కడున్న లోకం అంతా కూడా దేవుని వెంట రావాలి అంటే మనం అందరం కూడా పరలోక రాజ్యంలో చేర్చబడాలి. అంటే చాలామంది అంటారు అంత ఈజీ ఏం కాదు మనం పరలోక. అవును, కానీ మనము క్రీస్తుని కలిగిన మనం పాపములను మనము ఒప్పుకోవాలి, క్షమించాలి, దేవుడి దగ్గర మనం పశ్చాత్తాపపడాలి. అయితే ఈ వర్స్ చదవడానికి మనం చూస్తే పరిసయ్యులంట వేస్ట్, ఇంక అయిపోయింది, నిష్ప్రయోజనము, వీళ్ళంతా ఏది చెప్పినా మనం దేవుళ్ళో ఎంత ఫాల్ట్స్ వెతికినాను వీళ్ళేమి మన మాట వినేటట్లేరు, అందరు కూడా దేవుని వెనుక వెళ్ళి ఉన్నారని ఇక్కడ పరిసయ్యులు చెప్పుకుంటున్నారు అనమాట. అయితే మనని చూసి కూడా అనేకులు వీరు క్రీస్తు వారు అని చెప్పుకోవాలన్నమాట. మనం దేవుని కొరకు, దేవుని మహిమకు మనము కీర్తి తెచ్చే వారంగా ఉండాలి. ఆయన మహిమను మనము ప్రత్యక్షపరచబడే వారంగా మనం ఉండాలన్నమాట. అయితే దావీదును కూడా మనం చూస్తే ఫిలిస్తీయుడైన గొలియాతును జయించినప్పుడు అక్కడ సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది జయమని పలికినప్పుడు కూడా సౌలు కూడా కొంచెము డిస్కరేజ్ అవుతాడు, అంటే కోపం తెచ్చుకుంటాడు అనమాట. అయితే ఇక్కడ పరిసయ్యులు కూడా చూస్తే దేవుడిని అంతలా పొగుడుతున్నందుకు వీరికి ఏం కలుగుతుందంట? కోపం వస్తుంది. మనం ఎంత దేవునిలో తప్పులు వెతికినా కూడా వేస్తే, వీరందరూ కూడా ఏం చేస్తున్నారు? ఎవరిని వెంబడిస్తున్నారు? యేసుక్రీస్తునే వెంబడిస్తున్నారని పరిసయ్యులు అనుకున్నాను అనమాట. అయితే ఈ మట్టల ఆదివార దినంలో నేనేం నేర్చుకున్నానంటే, నేను ముందుగా ఒక కట్టబడి ఉన్న గాడిద, మనం ఎవరినన్నా తిట్టేటప్పుడు కూడా ఏ గాడిద అని మనం అనేస్తాం కదా, తిట్టేటప్పుడు కూడా
గాడిద అనే తిడతాం. కానీ అవును, నేను నిజంగా కట్టబడి ఉన్న గాడిద. ఎందుకంటే నేను పాపంతో కట్టబడి ఉన్నప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడు? విడిపించాడు. రెండోదిగా మనం చూస్తే ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలి. శిష్యులు ఏ విధంగా అయితే వెళ్ళి అక్కడ అడిగిన వారికి ఏ విధంగా రిప్లై ఇచ్చారో మనం కూడా ఇక్కడ నిలబడినప్పుడు ఆయనది ఉన్నట్టుగా మనము చెప్పాలి. వాక్చాతుర్యంతో కాదు, కానీ సత్యమునే మనము బోధించాలి. మూడోదిగా మనం చూస్తే రాళ్ళు కూడా కేకలు వేస్తాయి. ఒకవేళ ఆ పరిసయ్యులు అన్నట్టు వాళ్ళు నూరకుండమని చెప్పు అని అన్నప్పుడు దేవుడు ఆ రాళ్ళు కూడా కేకలు వేస్తాయి అన్నప్పుడు మనము దేవుని అంతలా మనం కూడా స్తుతించాలి. సృష్టి ఆయనను స్తుతిస్తుంది కాబట్టి మనని ఆయన చేతులతో చేసి ఉన్నాడు, ఆయన జీవాత్మను మనలో ఇచ్చి ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆయనను స్తుతించాలి. మన ద్వారా దేవుడు ఏం చేయాలి? ప్రత్యక్షపరచబడాలి. నాలుగవదిగా మనం చూస్తే ఆయనను జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రతి విషయంలో మనము ఆయనను జ్ఞాపకం తెచ్చుకోవాలి. మేలు కలిగినప్పుడే కాదు, శ్రమ కలిగినప్పుడే కాదు, నిరంతరము మనము ఆయన జ్ఞాపకం తెచ్చుకో ఆయన ప్రేమలో మనం ఉండాలి. యుగ యుగములకు ఆయనకొక్కరికే స్తుతి కలుగును గాక. ఆమేన్. తోకగాక నన్ను తల చేతువు, కిందున్న నన్ను పైకి లేపదువు. తోకగాక నన్ను తల చేతువు, కిందున్న నన్ను పైకి లేపదువు. తోకగాక నన్ను తల చేతువు, కిందున్న నన్ను పైకి లేపదువు. హల్లెలూయా స్తుతి నీకే, హల్లెలూయా స్తుతి నీకే, హల్లెలూయా స్తుతి నీకే, హల్లెలూయా స్తుతి నీకే. తోకగాక నన్ను తల చేతువు, కిందున్న నన్ను పైకి లేపదువు. తోకగాక నన్ను తల చేతువు, కిందున్న నన్ను పైకి లేపదువు. హల్లెలూయా స్తుతి నీకే, హల్లెలూయా స్తుతి నీకే. అందరూ హల్లెలూయా స్తుతి నీకే, హల్లెలూయా స్తుతి నీకే. ఆరడుగుల గొలియాతును అనిచే గొప్పతనం చిన్న దావీదుకు ఇచ్చినవయ్యా. గొర్రెల కాపరిని ప్రజలకు అధిపతిగా లేవనెత్తినావు పైకి 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 పైకి. ఆరడుగుల గొలియాతును అనిచే గొప్పతనం చిన్న దావీదుకు ఇచ్చినవయ్యా. గొర్రెల కాపరిని ప్రజలకు అధిపతిగా లేవనెత్తినావు పైకి 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 పైకి. హల్లెలూయా స్తుతి నీకే, హల్లెలూయా స్తుతి నీకే. అందరం హల్లెలూయా స్తుతి నీకే, హల్లెలూయా స్తుతి నీకే. తోకగాక నన్ను తల చేతువు, కిందున్న నన్ను పైకి లేపదువు. అందరూ తోకగాక నన్ను తల చేతువు, కిందున్న నన్ను పైకి లేపదువు. హల్లెలూయా స్తుతి నీకే, హల్లెలూయా స్తుతి నీకే, హల్లెలూయా స్తుతి నీకే, హల్లెలూయా స్తుతి నీకే. చేయి చాపి లేవనెత్తి ఉన్నతమైన చోట నీ బిడ్డగా నన్ను చేసితివే. దుమ్మంతా దులుపు వేసి మురికంతా తుడిచివేసి అలంకరించేవే నిరంతరము. చేయి చాపి లేవనెత్తి ఉన్నతమైన చోట నీ బిడ్డగా నన్ను చేసితివే. దుమ్మంతా తులిపి వేసి మురికంతా తుడిచివేసి అలంకరించేవే నిరంతరము. హల్లెలూయా స్తుతి నీకే, హల్లెలూయా స్తుతి నీకే. అందరం హల్లెలూయా స్తుతి నీకే, హల్లెలూయా స్తుతి నీకే, హల్లెలూయా స్తుతి నీకే, హల్లెలూయా స్తుతి నీకే. తోకగాక నన్ను తల చేతువు, కిందున్న నన్ను పైకి లేపదు. అందరం తోకగాక నన్ను తల చేతువు, కిందున్న నన్ను పైకి లేపదు. అందుకే హల్లెలూయా స్తుతి నీకే, హల్లెలూయా స్తుతి నీకే. అందరం హల్లెలూయా స్తుతి నీకే, 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 హల్లెలూయా స్తుతి నీకే. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్.
ఆరడుగులు గొలియాదును అనిచే గొప్పతనం చిన్న దావీదుకు ఇచ్చినవయ్యా. గొర్రెల కాపరిని ప్రజలకు అధిపతిగా లేవనెత్తినావు పైకి 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 పైకి. ఆరడుగులు గొలియాదును అనిచే గొప్పతనం చిన్న దావీదుకు ఇచ్చినవయ్యా.